మహిమ కలిగిన గాక. కూడి వచ్చిన అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. పొట్టు ద్వారా బయటికి రావాలి అని చెప్పి నా సౌండ్ అందరు సౌండ్ కంటే పైకి ఉండాలని ఒక ఆలోచన ఉండమా. ఎందుకంటే మీ స్తోత్రము ఎవరు వినాలి? మనుషులు ఎవ్వరు వినడానికి కాదు, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే చేయవచ్చు కానీ మనకున్న పరిస్థితిని బట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే అందరూ ఇందులో గట్టిగా అరచి దేవుని స్తుతించుతారు. ప్రైజ్ ది లార్డ్. ఎవ్వరేమంటారు? దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నా యొక్క ప్రైజ్ ది లార్డ్ ఉద్దేశం ఏంటంటే, పుల్లలు ఉన్నాయి కదా, పుల్లలు సింగిల్ పుల్లలు వెలుగుతుందా? కష్టమే కదా. ఒక 3-4 ఉండే ఏమొస్తుంది? దానిలో ఒక పచ్చి కూడా ఉండే ఏమవుతుంది? ఆ మిగిలిన వాటి యొక్క వేడి ఇవాళ అది కూడా కొంచెం ఏమవుతుంది? అసలు నా ఉద్దేశం ఏంటంటే, ఒంటరిగా ఉండి కూడా వెలగాలి దేవుని స్తోత్రం. ఆ స్థితిలోకి రావటమే ఆత్మీయ ఎదుగుదల. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సామెత ఇలాగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. గుంబిలో పాడటము, నీటిలో దున్నటం కదా, నీటిలో ములగటం కాదు, అదే ప్రైజ్ ది లార్డ్. అంటే వీళ్ళు చేస్తారు కదా, ఎద్దును తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారు? అది దున్నట. నీళ్ళలో దున్నటము చాలా ఈజీ, ఆ గుంబులో పాడటం కూడా చాలా ఈజీ. ప్రైజ్ ది లార్డ్. నేల గెట్టబడిపోతే దున్నటం చాలా కష్టమే. ప్రైజ్ ది లార్డ్. ఒక సామెతలు ఇక్కడ ఉందా లేదా నాకు తెలియదు కానీ ప్రైజ్ ది లార్డ్ దానికి సమానమైన ఏదో ఉండవచ్చు. ప్రైజ్ ది లార్డ్. అందుచేత ప్రైజ్ ది లార్డ్ ఈ పగటి వేళ అంటే నా యొక్క కోరిక ఏంటంటే, ఒంటరిగా ఉండి కూడా ప్రైజ్ ది లార్డ్ ఏం చేయాలి? వెలగాలి. ఆ స్థాయిలో మనం రావటమే ఆత్మీయ ఎదుగుదల అనేది తెలుస్తాం. హల్లెలూయా. గుంబుండనే పాడుతామని లేదు, గుంబుండని దేవుని అంటే ప్రైజ్ ది లార్డ్ దానికి ఒక్కరోజు మాత్రమే మనకు ఉంది గుంబుగా రావటం అని. మిగిలిన 7 రోజులు కూడా 6 రోజులు కూడా ఏం చేయాలి? ఒంటరిగా వెలుగటమే. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆత్మీయంగా ఎదుగుదల పొందేవారు తప్పనిసరిగా ఒంటరిగా వెలుగుతారు తెలుస్తూ ఉంటారు. ప్రైజ్. అది లేదు అంటే కొంచెము కష్టమైన మాట. ఇంత సంవత్సరం భక్తి చేసిన తర్వాత ప్రైజ్లో మనము ఒంటరిగా కూడా ఏమవ్వాలి? దేవుని నామం కనపరిచే వారంగా ఉండాలి తెలుస్తూ. హల్లెలూయా. ప్రైజ్లో దానికి నేను ఒక విషయం చెప్తాను. ప్రైజ్లో నా యొక్క కొన్ని కోరికలని మాట వచనానుసారమైనది గమనించండి. ఇది ఇప్పుడు ప్రైజ్లో కొత్త నిబంధన ఉంది, పాత నిబంధన. పాత నిబంధన ఆరాధన అనేది ఎలాగ జరిగేది చెప్పండి అండి? బలి అర్పణ, లేకపోతే దేవుని సన్నిధిలో ఏదో తీసుకొని రావటము, ఎక్కువ అదే జరిగేది. అంటే చేతుతో చేయడానికి ఏదో ఒకటి గమనించు. కొత్త నిబంధన ఆరాధనలోకి వచ్చినప్పుడు ఏంటి? ఆత్మతోనూ సత్యములో ఉన్న ఆరాధన తప్ప మన చేతిలో ఏదైనా ఆరాధన చేయటము ఉండే చాలా ఈజీ. అలాగ చాలామంది చేస్తున్నారు గమనించాను. ఇప్పుడు ఇక్కడ ఒక యేసు ప్రభు యొక్క ఫోటో పెట్టాం. అందరూ వచ్చి కొంచెం పూలు వేయండి అని చెప్తే చాలా ఈజీ. ఆరాధనగా మనం దాన్ని అంగీకరిస్తే అందరూ సంతోషిస్తారు. ఏం చేశాము? ప్రైజ్లో పూలు వేసాం, లేకపోతే దండలు వేసాము, లేకపోతే ప్రైజ్లో ఒక కేక్ తీసుకుని వచ్చాము, అందరూ వచ్చి కొంచెం కొంచెం కట్ చేయండి అంటే ప్రైజ్లో మనం చేద్దాం. అది ఏంటది? అది చేతిలో ఏదో ఒకటి చేసి మాత్రము దేవుణ్ణి సంతోషపెట్టడం కాదు. ప్రభు యేసయ్య ఏం చెప్తున్నారంటే, ఈ ప్రైజ్లో ఇప్పుడు కాలము వచ్చిచున్నది, తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలను. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. ఆ స్థాయిలోకి మనం రావాలి తప్ప ఏమీ మన చేతితో ఆరాధనలో చేయడానికి లేదని మాట తెలుస్తుంది.
లేకపోతే ప్రైజ్లో నేనేదో చెప్తాను, మీరేదో రిపీట్ చేసి కూడా కొన్ని ఆరాధనలు చేయొచ్చు, కానీ అది కూడా కాదు. కానీ మన యొక్క ప్రైజ్లో ఆత్మ, దేవుని ఆత్మ కలవటమే తెలుసుకోవటం. హల్లెలూయా. ఆ స్థాయిలోకి మనం ఏమవ్వాలి, రావాలి. ప్రైజ్లో అది ఏంటది, ఆత్మీయమైన ఎదుగుదలేని మాట. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయము గమనించవలసిన విషయం ఏంటంటే, ఒంటరిగా కూడా మనం ఏమవ్వాలి, వెలగాలి. ఆ యొక్క విషయం మనసులో ఉంచి హల్లెలూయా. ఇంటిలో ఉండి కూడా ప్రైజ్లో ఆ స్థాయికి మనం రాగలిగితే మంచిది. ఇప్పుడు 7:30 నుండి 8:30 వరకని చెప్పాం. అందరూ ప్రార్థన చేయండి. ప్రైజ్లో అక్కడ ఏంటి, ఒంటరియే అంటే ఆ కుటుంబం ఒక్కటే. చెయ్యగలిగేవారు ఎవరు, ఆసక్తి కలిగిన వారు, ఆత్మీయమైన ఎదుగుదల పొందడానికి ఉన్న ఆ యొక్క కోరిక కలిగిన వారు. చెయ్యలేని వారు ప్రైజ్లో గమనించండి. ఏంటి, గుంబుండే పచ్చి కూడా ఏమవుతుంది, వెళ్ళిపోతుంది మనిషి ధనిస్తూ. అలా కాకుండా ప్రైజ్లో ఒంటరిగా ఉండి దేవుని కొరకు నిలబడటమే ఆత్మీయ ఎదుగుదలేని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో అందుచేత ఆ స్థాయిలోకి ప్రైజ్లో మనము వచ్చే వారంగా ఉండాలి. ఈ ఉదయకాల సమయము కొన్ని విషయాలు ప్రైజ్లో ఆత్మీయంగా ఎదుగు. చేతితో ఏమీ చేయడానికి లేదు. ప్రైజ్లో హల్లెలూయా. ఏం చేయడానికి లేదు, ఏమి చేయడానికి లేదు. ఉంటే ఈజీ అండి. ప్రైజ్లో ఇది ఆత్మ సంబంధించిన విషయం అన్నమాట తెలుస్తూ. ఈరోజు చదివిన కీర్తన 30 కీర్తనము 30 చివరి 2 వాక్యములు చదవాలని మనం చేస్తున్నాం. నా చివరి 2 వాక్యం అండి. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నావు. విడిపించి ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము స్తుతించదను. హల్లెలూయా. ప్రైజ్లో సింపుల్గా చెప్పాలంటే, ఎప్పుడు స్తుతించడానికి నీవు నా అంగలార్పును నాట్యముగా మార్చావు. ఎందుకంటే నిన్ను నిత్యము స్తుతించడానికి. నీ బాధలు ప్రైజ్లో, నీ కష్టములు, నీ ఇబ్బందులు, నీ అవసరతలు దేవుడు ఎందుకు తీర్చి వచ్చారంటే నిత్యము ఆయన స్తుతించడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఈ ఉదయకాల సమయము దేవుని సన్నిధిలో ఉండగా మనం అడగండి. ప్రైజ్లో నిత్యము మనం స్తుతించగలుగుతున్నామా, నిత్యము మనం ఆరాధన చేయగలుగుతున్నామా, ప్రైజ్లో ఒంటరిగా ఉండి కూడా వెలుగలుగుతున్నామా? దేవుని స్తోత్రం. ఆ స్థాయిలోకి మనం వచ్చిన గాక. హల్లెలూయా. ఒకసారి కూడా మాట చదవండి. నా అంగలార్పును నాట్యముగా చేసి దోనబట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు. స్తోత్రం. యెహోవా నా దేవా, నిత్యము నిన్ను స్తుతించదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దావీదు పాత నిబంధన గ్రంథానికి పాత ప్రైజ్లో ఆ సమయానికి చెందిన వారమైనప్పుడు కూడా ఈ యాగాలు గురించి ఆయన మాట్లాడటం లేదు. దేని గురించి మాట్లాడుతున్నాయన? స్తుతి ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు. అవునా కదా? ఆయన చెప్తున్నారు పొట్టేలు లెక్క అవసరం లేదు, యాగం అవసరం లేదు, ఇదన్నీ కూడా చెప్తూ ఆయన ఏం చెప్తున్నారంటే ఆరాధన గురించి, లేకపోతే స్తుతి గురించి, అదేవిధంగా ప్రైజ్లో ఇటువంటి కార్యాలు చెప్తూ ఆయన ఏం చెప్తున్నారంటే పాటలు పాడుతున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అంటే అది
దేవుడిచ్చిన ఆత్మని బట్టి ఆయన చేశారు. ప్రవచనములో దేవుడు ఆ విధంగా ఆ దావీదుని వాడుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ప్రైజ్లో ఈ ఉదయకాల సమయము గమనించండి. ప్రైజ్లో అనుదినం దేవుడు నిన్ను నడిపిస్తున్నారా? ఎందుకు? నిన్ను స్తుతించడానికి, ఆయన స్తుతించడం. నీకు ఆరోగ్యముతో నీవు ఈరోజు వచ్చారా? ఎందుకు? స్తుతించడానికి. నీ అవసరాలు తీరుస్తున్నారా? ఆయన స్తుతించడానికి. సంతోషం ఇస్తున్నారా? ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ఈ ఉదయకాల సమయం గమనించండి. ఆత్మీయంగా మనం ఏం చేసేవారంగా ఉండాలి? అనుదినము ఎదుగుదల పొందేవారంగా ఉండాలని మనకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రైజ్ ది లార్డ్ ఉదయకాలము గమనించండి. కొన్ని విషయాలు ప్రైజ్ ది లార్డ్ ఎలాగో తెలుస్తుంది మనము దేవునిలో ఎదుగుదల పొందామా లేదా. ప్రార్థన అందరూ చేస్తారండి. హల్లెలూయా. అందరూ చేయాలా ప్రార్థన? చెప్పండి. అందరూ ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దాని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనని బట్టి కాదు కానీ ప్రైజ్ ది లార్డ్ దేవుని సన్నిధిలో వచ్చి, అంటే అదన్నీ దానిలో ఒక భాగమని మాట. అదన్నీ దానిలో ఒక భాగమని మాట. దాని స్తోత్రం. మొట్టమొదటిగా నేను చెప్పడానికి ఇష్టపడే విషయం ఏంటంటే, నేను రాత్రి ఒక మాట అన్నాను. ఏంటి? ఆత్మీయమైన ఎదుగుదల పొందేవారు ఏం చేస్తారంట? ప్రైజ్ ది లార్డ్ అది మనకిష్టమైనది దేవునికి ఇస్తారని. అది వరకు దేవునికి ఇష్టమైనది ఇస్తాం. ఆత్మీయ ఎదుగుదల పొందినప్పుడు ఏం చేస్తారు? మనకిష్టమైనది దేవునికి ఇస్తాం. చెప్తాను, ఇది కొంచెం మీకు కాంట్రడిక్ట్గా అనిపిస్తుంది, గమనించండి. అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుందేమో. ఒక వకీలు ఉండేవారు. ఆ వకీల్కి అడ్వకేట్, వకీల్ అంటే కదా, లాయర్ అంతే కదా, వకీలే కదా. ఓకే. ప్రైజ్ ది లార్డ్. ఒక కొడుకు ఉండేది. ప్రైజ్ ది లార్డ్. ధనవంతుడు ఆయన, గమనించండి, ధనవంతుడు. అన్ఎక్స్పెక్టెడ్లీ ఈయన కొంచెం అనారోగ్యం పాలైందని మాట. అనారోగ్యం పాలైంది. బాబు మాత్రము, తల్లి లేరు, బాబు మాత్రం చిన్నవాడని మాట. అప్పుడు అనారోగ్యంగా ఉండగా ఆయనకు అర్థమైంది, ఇంకా నేను బ్రతుకను. బాబు ఒక సంగతి ఏం చేస్తామని ఆలోచించినప్పుడు ఆయన దగ్గర ప్రైజ్లో ఒక ఫ్రెండ్ ఉండేవారని మాట. ఆయన కూడా అడ్వకేట్, ప్రైజ్లో అదే లాయర్ అని మాట. ప్రైజ్లో ఆయనకి బాబు ఒక బాధ్యత చెప్పారు. నీవు చూసుకోండి, ఇంకా నేను ఎక్కువ దినము బ్రతుకను, చనిపోయే పరిస్థితి ఉందని చెప్పి ఏం చేశారంటే ఆ యొక్క ఫ్రెండ్ లాయర్కి అప్ చెప్పారు, చూసుకోమని చెప్పి. ఆయన కూడా మంచి ఫ్రెండ్ కనుక ఏం చేశారు, ఒప్పుకున్నారని మాట. ఈ లోపల ఆస్తి చాలా ఉంది కదా, దాని యొక్క వీలునామా రాశారు. ఏం వీలునామా రాశారంటే, వకీల్కి లేకపోతే లాయర్కి ఇష్టమైనది బాబుకి ఇవ్వండి అని. ప్రైజ్. ఎవరికి ఇష్టమైనది? ఆ యొక్క లాయర్కి ఇష్టమైనది బాబుకి ఇచ్చారు. వీలునామా రాశారు. కొన్ని రోజులు చనిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఈయన బాబును పెంచుతూ వచ్చారు. పెద్దవాడు అయ్యాడని మాట. పెద్దవాడు అయినప్పుడు ఈ లాయర్ దగ్గరికి వచ్చి అడిగారు, నా తండ్రి ఆస్తి నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆస్తి నాకు కావాలి అని అడిగినప్పుడు కొంచెం ఏదో దానిలో ఒక ప్రైజ్ ది లార్డ్ 1/4 కూడా ఇవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్ రాసి ఇచ్చారని మాట. మిగిలిన అన్నీ ఏం చేశారంటే ఈయన ఉంచుకున్నారని మాట. ఇంకా ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్ ఈయన కూడా కోర్టుకు వెళ్ళారని మాట. నా తండ్రి ఆస్తి నాకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. కేసు జరిగింది. ఈయన వాదిస్తున్నారు. తండ్రి ఏం రాశారు? లాయర్కి ఇష్టమైనది, నాకు ఇష్టమైనది నేనేం చేశాను? ఇచ్చాను. అదే కదా వీలునామా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఈ లోపల ప్రైజ్ ది లార్డ్ ఒక లాయరు ముందుకు వచ్చారని మాట. ముందుకు వచ్చి వాదిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే బాబు పక్షంగా వాదించినప్పుడు ఏం వాదిస్తున్నారంటే,
లాయర్కి ఇష్టమైనది లాయర్ ఉంచుకున్నారు కదా, అదే ఆయనకి ఇవ్వండి. అర్థమైందండి? లాయర్కి ఇష్టమైనది ఆయన ఉంచుకున్నారు, ఇష్టం కానిది ఎవరికి ఇచ్చారు? బాబుకి ఇచ్చారు. ఏం రాశారు అక్కడ వీలునామా? లాయర్కి ఇష్టమైనది ఇవ్వండి అని చెప్పి వాదించినప్పుడు జడ్జి ఏం చేశారంటే ఆ వాదం సరిచేశారు. ఏదైతే ఆయన రాయకుండా తన కోసం ఉంచారో అదన్నీ ఎవరికి వచ్చింది? బాబుకి వచ్చింది. తన రాసేది తనకిష్టం లేనిది అది మాత్రం ఎవరికి ఇచ్చారు? లాయర్కి ఇచ్చారనమాట. ప్రైస్లో ఇప్పుడు అర్థమైందా? ఇష్టమైనది దేవునికి ఇవ్వటం అంటే ఈ పగటి వేళ జ్ఞాపం చేసుకోండి, మనకిష్టమైనదన్నీ మనం ఉంచుకుంటాం. మనం తెలుస్తాం, మనకిష్టమైనదన్నీ కూడా మనం ఉంచుకుంటాం. ప్రైజ్లో ఆ ఉంచుకున్న విషయాలు ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ఈ లోకములో మనం జీవించినప్పుడు అనేక విషయాలు మన కోసం మనం ఉంచుతాం. ప్రైజ్లో సమయం మన కోసం మనం ఉంచుతాం. ప్రైజ్లో అది ఎవరికి ఇవ్వాలంట? అంటే ఆ మనసు కలిగి ఉండాలని వినుస్తూ. అబ్రహాము తనకిష్టమైనది ఉంచుకున్నారు. ఒకరోజు దేవుడు అడిగారు, నీకు ఇష్టమైనది నాకు ఇవ్వండి. హల్లెలూయా. అవునా కదా? అబ్రహాము కొడుకును బాగా ప్రేమించి ఉంచుకున్నారని మాట, సంతోషించారని మాట. ప్రైజ్లో ఒకరోజు దేవుడు అడుగుతున్నారు, నీకు ఇష్టమైనది నీవు ప్రేమించే కొడుకును నాకు ఇమ్మని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే ఉదయకాలము ప్రైజ్లో 5 గంటల నుండి 6 గంటల వరకు మనకిష్టమైన సమయమే, రాత్రి అంతా ఇష్టమే. ప్రైజ్లో దేవుడు ఏమడుగుతున్నారు? ఆ సమయం నాకు ఇవ్వు. తెలుస్తావు ఏంటి? ఆ సమయము నాకు ఇవ్వు. దేవుని స్తోత్రం. అలాగే ఎన్నెన్నో విషయాలు ప్రైజ్లో అంటే ఇప్పుడు ప్రైజ్లో ఇవ్వడానికి సిద్ధపాటు కలిగి మనస్సు కలిగిన వారిగా ఉండాలని మనకు తెలుస్తుంది. అర్థమైందండి? అర్థమైందా? మనకిష్టమైనది దేవునికి ఇవ్వటం అంటే ఏదైతే మన కోసము మనము రిజర్వ్ చేసుకున్నామో, ఏదైతే మన కోసం అది కూడా దేవునికి ఇచ్చే స్థాయిలో మనం ఉండాలి, ఆ స్థితిలో మనం ఉండాలి. ఏమాత్రం బాధపడకూడదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని సొల్లో కొన్నిసార్లు రాలేకపోవడానికి కారణం ఏంటి? ఆ సమయము మన కోసము ఉంచారు, అది ఇవ్వండి స్తోత్రం. అదే మనకి దేవుని మధ్యలో ఉన్న ఆడంగము. ఏంటది? మన కోసం రిజర్వ్ చేసిన విషయాలు. ప్లీజ్లో పీతరు పౌలు గారు ప్రసంగం చేసినప్పుడు లుదియా హృదయము ఏంటి? దాని అర్థమేంటి? లుదియా ఏమి కూడా తన కోసం ఉంచకుండా అన్ని దేవుని కోసం ఓపెన్ చేశారని మనతోని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే చెప్తున్నారు, నీకు ఇష్టమైతే, దేవునికి ఇష్టమైతే మా ఇంటికి రండి, ఇక్కడ ఉన్న అన్ని ఫెసిలిటీ మేము అనుభవించండి అని చెప్తే పిలుస్తున్నారు. ఆ ఫిలిప్పీ పట్టణము వెళ్ళే వరకు కూడా అపోస్తలుల పౌలు శీలను ఎక్కడ ఉన్నారండి? లుదియా ఇంటిలో ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ఆ మనస్తత్వములోకి రావటమని మాట, ఆ స్థాయిలోకి రావటమని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా చుట్టాలు పిల్లలు ఇంటికి వచ్చినట్టయితే ప్రైజ్లో మన చేతిలో కొన్ని వస్తువులు ఉన్నాయనుకోండి, తీసుకొని వెళ్ళి ఏం చేస్తాము? ఆ బిడ్డకి చూపించి ఏం చేస్తాము? ఇష్టమైనది తీసుకొని చెప్తారు. దాని ముందుగా ఏం చేస్తారు? కొన్ని తీసుకొని ఏం చేశారు? దాచుకొని తర్వాత ఏం చేస్తాము? చూపిస్తాం, మీకు ఇష్టమైనదాన్ని తీసుకోమని. అది కాదు, ఏమీ దాచకుండా ఆ ప్లేటులోనో లేకపోతే తీసుకొని నీకు ఇష్టమైనది ఏం చేద్దాము? ఏం చేయండి?
తీసుకోండి అని చెప్పి ఆ స్థాయి అన్నమాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని విషయంలోనూ అనేక మంది దేవుని వాక్యం మనం చూచినట్టయితే ఇష్టమైనది ఎవరికి సమర్పించారు? దేవునికి సమర్పించారని మాట తెలుస్తుంది. మొట్టమొదటిగా మనకి దేవునికి అంటే దేవుని ఇష్టం, అది మన ఇష్టమే. మనం ఇష్టపడేది దేవునికి కావాలని మాట తెలుస్తుంది. అది మన కోసం మనం ఉంచితే మాత్రము అక్కడ పూర్ణ సమర్పణ రావటం లేదని మాట. అది అక్కడ ప్రాబ్లం. ఏంటది? పూర్ణమైన సమర్పణ అని మాట గమనించండి. ఆ పూర్తి సమర్పణ ఎక్కడ కలుగుతుందో ప్రైజ్లో అక్కడే ఆ యొక్క భక్తి జీవితము ఏమవుతుంది? సక్సెస్లోకి నడిపింపబడుతుంది మాట తెలుస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా మనము ముందుకు సాగినట్టయితే అపోస్తలుల పౌలు చెప్తున్నారు, ప్రైజ్ ది లార్డ్, చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తే. నేను ఈ శరీరం వెడలి ప్రభుతో పాటు ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. అంటే నా ప్రాణము దేవుని కొరకు అంటే చనిపోవడానికి నేను సిద్ధపడుతున్నాను అని చెప్తున్నారు. గమనించండి. ఈ ఉదయకాలం గమనించండి. ప్రైజ్లో ఏ దేవునికి మనం సమర్పించబడిన వారమైతే తప్పనిసరిగా సమస్తము మనం దేవునికి ఇవ్వటం అంటే ప్రైజ్లో ఏదో రాసి ఎవరికో ఇవ్వటం కాదండి. ఆ యొక్క మెంటాలిటీ కలిగి ఉండటం అని మాట. ప్రైజ్లో మన కోసం మనము ప్రైజ్లో ఆ సమర్పించుకునే ఒక ప్రైజ్లో ఆ మనస్తత్వం అని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు అయిన యేసుక్రీస్తు పరలోకములో ఉండగా ప్రైజ్లో పరలోకం విడిచి, ఎవరికి ఇష్టమైనది పరలోకము? ప్రభువుకి ఇష్టమైనది పరలోకము. అక్కడ ఉండడానికి, తండ్రితో పాటు ఉండడానికి, ఆ దూతల యొక్క ఆరాధన పొందుకోవడానికి ఇష్టము. అది విడిచిపెట్టారండ. మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారని మాట. ఏం చేశారు? ఇష్టమైనది విడిచిపెట్టారు. ఈ లోకానికి వచ్చి మమ్మల్ని రక్షించడానికి ప్రైజ్లో సిలువ యాగమైనట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయము ఏంటంటే, ఏం చేయాలండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇష్టమైనది దేవునికి ఇవ్వండి. అప్పుడు గొడవ అయిపోతుందని మనకు తెలుస్తుంది. మన కోసం మనం రిసర్వ్ చేయటము, ప్రైజ్లో ఒక పూర్ణ సమర్పణ లేకపోవటం, ప్రైజ్లో గమనించండి. అటువంటి ఒక స్థాయి నుండి అది ఎవరు చేయగలుగుతాము? స్టెప్ బై స్టెప్ ఆత్మీయ ఎదుగుదలోకి వచ్చేవారు మాత్రమే అది చేయగలుగుతారని ఒక విషయాన్ని గమనించండి. ఇందాక నేను ఏదో రాసి ఎవరికి ఇవ్వాలని కాదు. ప్రైజ్లో దేవుని కొరకు సమస్తము అంటే ఒక అధికారి వచ్చారు ప్రభు దగ్గర, పరలోకం వెళ్ళాలి, ఏం చేయాలి అడిగారు. ప్రైజ్లో అండి ఫస్ట్ ఏమన్నారు? ఆజ్ఞలు పాటించమన్నారు. అవునా కదా? ఆజ్ఞలు పాటిస్తున్నాము అంటే మనం చేయడానికి ఏదైనా మనం చేద్దాము. చివరిలో ఏమన్నారంటే, నీ ఆస్తి అంటే నీవు ఎక్కువ ప్రేమించేది ఆస్తి కనుక ఏం చేయాలి? అది పేదలకు ఇవ్వండి, నన్ను వెంబడించు. అంటే ఒకే వ్యక్తికి అన్నారు ఆ మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నికోదేమోసు వచ్చారు, ఈ మాట అన్నారా? అంటే నికోదేమోసు ఏదైనా విడిచిపెట్టడానికి ఇష్టపడే వ్యక్తి అని మాట గమనించండి. అందుకనే చివరి దినాల్లో ప్రైజ్లో అంత ఖర్చు పెట్టి ఏం చేశారు? అరిమత్య, జోసపు, నికోదేమోసు కలివి యేసు ప్రభుని ఏం చేశారు? సమాధి చేశారని మాట. నికోదేమోతో అనలేదే, ఆయన కూడా పెద్ద ప్రమాణి అని మాట, మేధావి అని మాట గమనించండి. ప్రైజ్లో ఒక్కొక్కరి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అడిగేది ప్రైజ్లో ఏదైతే నీవు విడిచిపెట్టడానికి ఇష్టం లేదో అది విడిచిపెట్టమని చెప్తున్నారని మాట. ఈ యొక్క ధనవంతుడితో ఏమన్నారు? విడిచిపెట్టండి, నీవు అది వదిలేసి ప్రైజ్లో ఏదైతే మనము. అందుకనే ప్రభు అన్నారు, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన యెడల ప్రైజ్లో లూకాసు వార్త 9:23 ఒక్కసారి చదవండి. ఆ మాట మనకు అక్కడ చనిపించింది. లూకాసు వార్త 9:23. ఎవడైనను
వెంబడింపకోరిన ఎడల అంది. తన్ను తాను ఉపేక్షించటం అంటే తనకిష్టమైనది విడిచిపెట్టండి. దేవునికి ఇవ్వండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉపేక్షించుకొని ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఒక చిన్న విషయం చెప్తామండి. ప్రైజ్ తప్పు లేదు. ఇక్కడ మనం ప్రైజ్లో లోపలికి ప్రవేశించినప్పుడు, చర్చిలోకి వచ్చినప్పుడు అందరూ డైరెక్ట్ ఎక్కడికి వెళ్తారు? మనకు ఒక చైరు, ఒక ప్లేసు రిజర్వ్ చేసి ఉన్నాం. ఆ ప్లేస్లోకే వస్తాం. తప్పులేదు, కూర్చోండి, మంచిది, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైనా ఒకరోజు అది మిస్ అయితే ఆ గంటన్నర అంతా మనకి డిస్టర్బ్గా ఉంది. అది ఉండకూడదని ఈ మాట యొక్క అర్థం తెలుస్తాం. అర్థమైందండి? ఎందుకంటే 2 నిమిషాలు లేట్ అయిపోయింది, లేకపోతే ఇంకొకరు ముందుగా వచ్చారు, కానీ మన ప్లేస్ ఎవరో ఆక్యుపై చేశారు. ఏం చేయాలి? లెగమని చెప్పలేను. ప్రైజ్లో ఏదో ఒక చైర్లో కూర్చున్నారు. ప్రైజ్లో చాలా కష్టం అయిపోతుంది, ఏకాగ్రత అవ్వటం లేదు. ప్రైజ్లో ఏదో ప్రైజ్లో దోమలు కుట్టినట్టు అవుతుంది. అసలు ప్రైజ్లో మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేని అవస్థలో మనం వస్తున్నాం. గమనించి కొంచెమైనా ఉంటుంది కదా, అది లేకుండా ఉండండి. తెలుస్తాం. చిన్న ఉదాహరణ. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వీళ్ళంత వరకు మీ ఇష్టం, మీరు కూర్చోండి. ప్రైజ్లో పెద్ద చైర్లో కూర్చునే వాళ్ళు ఉన్నారు. ఒక్కరోజు అది దొరకపోతే అబ్బో ప్రైజ్లో ఆరాధనే డిస్టర్బ్గా ఉంటుంది అన్నమాట. ఆ పెద్ద చైర్లో కూర్చునే వాళ్ళకి అదే కావాలి అన్నమాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ప్రైజ్లో ఎక్కడ ప్లేస్ ఉందో అక్కడ కూర్చుండు, ఏం లేకపోతే కిందే కూర్చుండా. ఎందుకంటే ప్రైజ్లో ఆ 1.5-2 గంటల దేవుని కొరకు దేవుని సల్లో గడుపుతున్నాము కనుక. అంటే ఇటువంటి అనేక విషయాలు ఏమవుతుందంటే మన జీవితములో భాగంగా ఉండిపోయి ప్రైజ్లో గమనించండి. ప్రైజ్లో దేవునికి పూర్తిగా మనము సమర్పించుకోలేని పరిస్థితులు ఉండకుండా పూర్తిగా దేవుని సమర్పిస్తునే వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందుకనే ప్రైజ్లో ఎలీషా ప్రవక్తను పిలిచినప్పుడు వెళ్ళి ఏం చేశారంటే ఆ యొక్క నాగట్టి ప్రైజ్లో తీసుకొని ఏం చేశారు? ఆ ఎద్దును ఏం చేశారు? వధించి ప్రైజ్లో. అంటే ఇంకా అదెన్నడూ జ్ఞాపకములోకి రాకూడదు, గుర్తులోకి రాకూడదని దేవుని సమర్పిస్తున్నారు. దేవుని స్తోత్రం. అందుచేత ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, మనం ఏం చేయలేము చేతితో. కానీ ప్రైజ్లో ఒక ప్రైజ్లో మనస్సుకి ఒక ఫ్రీడమ్ రావాలి. ప్రైజ్లో ఆ ఫ్రీడముతో ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆరాధిస్తామో అటువంటి మనసు దేవునికి కావాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తి ఎవరికో ఇచ్చిన విషయం గురించి కాదు నేను మాట. ఇటువంటి కొన్ని మనస్సుకి ఫ్రీడమ్ రావాలని మనం తెలుస్తాం. ఆ స్థాయిలోకి మనం రావాలని మనం తెలుస్తాం. ప్రైజ్లో అందుచేత వీలైతే ఒకే ప్రైజ్లో ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, ఎంతవరకు మనము ఇష్టపడిన వాటినే మనము సమయం కానివ్వండి, లేకపోతే కొన్ని ఫుడ్ పదార్థాలు, భోజన పదార్థాలు గమనించండి. దేవుని స్తోత్రం. ఉపవాసం తీర్మానం చేసుకున్నారు, ఉపవసిస్తామని. బై ఛాన్స్ మనకిష్టమైన ఒక భోజనం చేయడానికి ఛాన్స్ వచ్చింది. ప్రైజ్లో ఉపవాసం ఉండే బాగుందని అనుకున్నాను, లేకపోతే ఉపవాసం చేస్తాం రాత్రిపూట. ప్రైజ్లో అప్పుడే అనుకోకుండా ఏమొచ్చింది? ఇంటిలో కానివ్వండి, పక్కన వారి ఇవ్వటం కానివ్వండి, లేకపోతే ప్రార్థనలు దొరికేది కానివ్వండి, లేకపోతే ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూచేది కానివ్వండి, అప్పుడేం చేస్తాము?
చెప్పండి. తీర్మానములో ఉండే సరే, లేకపోతే మనం ఏం లేకపోతున్నాము, మనకిష్టమైనది దేవుని పేరట విడిచిపెట్టలేని పరిస్థితి అన్నమాట. తెలుస్తాం విడిచిపెట్టలేని పరిస్థితి అది. ప్రైజ్లో మనం అనుకున్నాం ఇదన్నీ కూడా చిన్న విషయమని. ప్రైజ్లో దానియేలు శత్రుకు మేషకు అబేద్నెగో పాలసులో ఉండగా వారికి ఇష్టం లేని ఫుడ్ కాదా అక్కడ వడ్డించారు? చెప్పండి. వారికి ఇష్టం లేని ఫుడ్డా? ఇష్టమైనదే, కానీ దేవుని పేరట ఏం చేశారు? వాటినే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా కొన్ని వస్తువులు ఉన్నాయి మనకి. ప్రైజ్లో గమనించండి, కొన్ని వస్తువులు ఉన్నాయి. అదేం చేస్తాము? విడిచిపెట్టడానికి ఇష్టం లేక దేవుని మాటకి లోబడలేని పరిస్థితిని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, ఆత్మీయమైన ఎదుగుదల పొందుతూ ఏం చేయాలి? మనకిష్టమైనదన్నీ ఎవరికి సమర్పించుకోవాలి? ఆ సమర్పణ జీవితం ఎప్పుడైతే మనం కలిగి ఉండామో, ప్రైజ్లో సమయం కానివ్వండి, ప్రార్థన కానీ ఏదైనప్పుడు కూడా గమనించవలసిన విషయము. ప్రైజ్లో దేవుడు అది కోరుతున్నారు కనుక ప్రైజ్లో ఆ స్థాయిలోకి మనమందరూ ప్రైజ్లో రావడానికి దేవుడు కృప దయచేయను గాక. ఆమేన్. ఇంకా మనం ముందుకు సాగినట్టయితే ఆత్మీయ బలం పొందే కొంది రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చదవండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చదవండి. నిరీక్షణ గలవారి సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. దేవుని స్తోత్రం. అక్కడ ఏం రాసి ఉంది చెప్పండి? నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు. ప్రైజ్లో ఈ పగటి వేళ జ్ఞాపకం చేస్తుంది, ఆత్మీయమైన ఎదుగుదల పొంది అంటే ప్రైజ్లో పొందుతున్నవారు ఏం చేస్తారంట? ఒక్కటి నిరీక్షణ కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేనికి ఉన్న నిరీక్షణ అండి? దేవుడు కార్యము అయిన నిరీక్షణ అన్నమాట. దేవుడు విడుదలిస్తారు అని యొక్క నిరీక్షణ అన్నమాట. వారెప్పుడు నిరీక్షణ గురించి మాట్లాడుతూ ఏం పర్వాలేదండి, దేవుడు చూసుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అది తప్పనిసరిగా ఇస్తారు. దేవుడు ప్రైజ్లో తప్పనిసరిగా ప్రైజ్లో ఉద్యోగం ఇస్తారు. దేవుడు తప్పనిసరిగా పెళ్లి జరిపిస్తుంది. దేవుడు తప్పనిసరిగా రోగము నుండి విడుదల దేవుడు ఇస్తారు. ప్రైజ్లో తప్పనిసరిగా దేవుడు ఆ కృప ఇచ్చి దేవుడు నడిపిస్తారు. ఈ విధంగా చెప్తూ పోతే అనేక విషయాలు, ప్రార్థన చేసే అనేక విషయాలు. మనం ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలంటే మనకేం కావాలండి? నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కొందరు ఉండారు, మాట్లాడితే వారు బాధను గురించి మాట్లాడరు, వారి యొక్క ఇబ్బందుల గురించి మాట్లాడరు, వారి యొక్క ప్రైజ్లో లేమి గురించి మాట్లాడరు, కానీ నిరీక్షణతో కూడిన మాటలు వస్తుంది. దేవుని స్తోత్రం. పర్వాలేదండి, దేవుడు చూసుకుంటాడు. అది మాత్రం కాదు నిరీక్షణ అనేది. ప్రైజ్లో ప్రభు రాకడను గూర్చిన నిరీక్షణ అని మనం తెలుస్తాం. దేని గురించి ఉన్నది? ప్రభు రాకడను గూర్చిన నిరీక్షణ అని మాట. ప్రైజ్లో ఈ రెండు నిరీక్షణ మనకు ఉండాలి. ఒకటి, ఈ పరిస్థితికి ఒక మార్పు వస్తుందని యొక్క నిరీక్షణ. అదేవిధంగా ప్రైజ్లో కొన్ని రోజులు మనం ఈ లోకములో జీవించినాము, తర్వాత ప్రభు దగ్గరికి వెళ్తామని యొక్క నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అప్పుడు మాత్రమే జీవితం మనము ప్రైజ్లో పరిశుద్ధంగా మనం గడపగలుగుతామని మాట. అప్పుడు మాత్రమే పరిశుద్ధంగా మనము జీవించగలుగుతాము. దేవుడు వస్తాడు ప్రైజ్లో, దేవునితో పాటు వెళ్ళాలని యొక్క ప్రైజ్లో ఆ కోరిక. ఉదయకాలము, ఈరోజు ఉదయకాలము జూమ్ మీటింగ్లో కూడా మనము దాని గురించి చర్చ చేశాము, దాని గురించి ఆలోచించాలని మాట. స్తోత్రం. ప్రైజ్లో ఏం చెప్పాను? ప్రైజ్లో దేవుని రాకడ గురించి ఏం చేయాలి? మనము చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభు ఎప్పుడు వస్తారని మనకి
తెలియదు కనుక మత్తు నిద్రపోక మెలుకుగా ఉండి మత్తులు అంటే ప్రైజులో మత్తు పట్టిన వారిగా, లేకపోతే ప్రైజులో గమనించండి, మత్తు పదార్థాలు వాడినప్పుడు ప్రైజులో ఉన్న అనుభవం నుండి బయటికి రండి అని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ దినము ఉరి వచ్చినట్టు మీ మీదకి రాకుండా ఉండడానికి ప్రార్థనతో ముందుకు సాగండి. లేకపోతే దేవుని యొక్క ప్రైజులో ఆ యొక్క మంచి ప్రైజు నిరీక్షణతో ఉండండి. జీవితము ఏ విధంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉంచండి అని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే నిరీక్షణ అని మాట గమనించండి. నిరీక్షణ చదవండి ఆ మాట. రోమా 12:12 నిరీక్షణ గలవారి సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారి. ప్రైసలో అనదర్ విషయం అంటే శ్రమ. ప్రైసలో రకరకాలైన ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. కొన్ని బాధలు మనకున్నాయి, నాకున్నాయి, మీకున్నాయి, పక్కన ఉన్నవారికి కూడా ఉన్నాయి. ప్రైజులో నేను చూస్తే మీ బాధలు ఏమి కూడా నాకు అర్థం కాదండి. ప్రైజులో అది కాదు. ప్రైజులో నా అంటే మీ బాధలు నాకుండపోవచ్చు, నా బాధలు మీకుండపోవచ్చు, కానీ అందరికీ ఏముంటుంది అక్కడ కూడా ఏం చేయాలంట? ఓర్పు కలిగి ఉండండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది ఈ మాట. రోమాపత్రిక 8 ఉంది. ప్రైజులో రాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్నదగినవి కావు ధనిస్తాం అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. రాబోవు మహిమ అంటే ప్రభు మహిమతో వచ్చినప్పుడు మనం కూడా మహిమ కలిగిన వారిగా హల్లెలూయా మార్చబడటమని మాట తెలుస్తోంది. అది ఇంత కాదు. అందుకనే ఇందాక నేను నిరీక్షణ గురించి చెప్పాను గమనించండి. ప్రైజులో పరలోకమును గూర్చి ఒక దర్శనం మనకు ఉండాలి. ఆ పరలోక జీవితం గురించి ఒక ఆలోచన మనకు ఉండాలని మనకు స్తోత్రం. ఇప్పటి కాల శ్రమలు ఎన్నో తగినది కాదు అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వాక్యం మనం చదివినట్టయితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వాక్యములు చదువు. సహోదరులారా, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించనని ఎరిగి నానా విధములైన శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకొనుడి. సంపూర్ణులను అనుగాంగులను ఏ విషయములోను ఉండినట్లు ఓర్పు ఏం కలిగి ఉండాలండి? ఓర్పు కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయము ఏంటి? ప్రైజులో ఆ యొక్క ఆ శ్రమలో ఓర్పు కలిగి ఉండండి, శ్రమలో ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి దేవుని వాక్యం అని మాటలోనే స్తోత్రం. అంటే విశ్వాసం ఉండే తప్పనిసరిగా దేవుడు అటువంటి పరిస్థితి నుండి తప్పించేవాడే ఉన్నాడని మనకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనలో ఉన్న శ్రీలంకలో ఒకే చర్చిలో 2 గ్రూపు ఆరాధన నడిపించేవారనమాట. ఇది జరిగిన విషయం అనమాట. ఒకటి తమిళ భాష మాట్లాడేవారు, అదేవిధంగా అక్కడ శ్రీలంకన్ భాష మాట్లాడేవారు. ఏంటది? సింహాలి. ఓకే, సింహాలి. వారి యొక్క ఆరాధన, వీళ్ళ యొక్క ఆరాధన జరిగేదనమాట. షేర్ చేసుకునేవారనమాట. వారి మధ్యలో గొడవలు జరిగినాయి. ప్రైజులో ఒకరోజు ఈ తమిళ భాష ప్రైజులో నడిపించే ఆ యొక్క పాస్టర్ లెటర్ రాశారు. ఎవరికి? సింహాలిలో ప్రైజులో ఆరాధన నడిపించే పాస్టర్కి ఆ లెటర్ రాశారు. ప్రైజులో
ఈ రోజు నుండి మీరు ఇక్కడ ఆరాధన జరిపించడానికి లేదు, ఖాళీ చేయండి, లేకపోతే మేము చర్చ్ అంతా కాలిస్తారని చెప్పారు. ఆయన ఏం భయపడలేదు. ఎవరు? ప్రైజులో పేరు కూడా ఉండేది, ప్రైజులో ఇది స్టోరీ కాదు, జరిగిన విషయం అని మాట. ప్రైజులో ఏదో ఒక రత్నం అని మాట గమనించండి. ఆయన పేరు ఆయన ప్రార్థన మొదలుపెట్టారు, ఆరాధన మొదలుపెట్టారు. ప్రైజులో ఆరాధిస్తూ ఉండగా ఏం జరిగిందంటే వీళ్ళందరూ పెట్రోల్తో వస్తున్నారని మాట. తమిళ భాష మాట్లాడి పెట్రోల్తో వచ్చి ఏం చేయాలని అదన్నీ పోసి దాన్ని కాల్చడానికి అందరు లోపల ఉంది. పాస్టర్ ఏం చెప్పారంటే చర్చ్ కాల్చబోతున్నారు, భయం ఉన్నవారు వెళ్ళిపోవండి అని చెప్పారు. ఛాన్స్ ఇచ్చారు, వెళ్ళిపోవండి. నేను మాత్రం వెళ్ళను, నేను ఇక్కడే కాలిపోతాను. అందరు కలిసి ఆరాధించటం మొదలుపెట్టారు. ఎవ్వరు కదలలేదండి, ఎవరు కూడా కదలలేదు. ఆరాధన జరిగింది, ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు కాలిపోతారని అనుకున్నాను కానీ ప్రైజులో 1 గంట అయిందో 2 గంటలు అయిందో ప్రైజులో తెలియదు. కానీ చూస్తే ఎవరు కూడా అక్కడ లేదని మాట గమనించారు. ఎవరు కూడా అక్కడ లేరు, ప్రైజులో వెళ్ళిపోయారు. మధ్యాహ్నం ఆరాధన అయింది. మధ్యాహ్నము ఎవరో ఒకరు ఫోన్ చేసి పాస్టర్కి చెప్పారు, మేమందరూ ఆ యొక్క చర్చిని కూల్చడానికి, అదే ప్రైజ్ కాల్చడానికి పెట్రోల్గా వచ్చారు. కానీ మేము దగ్గరకు వచ్చినప్పుడు చర్చ్ చుట్టూ అగ్ని కనిపించింది అన్నారు. చర్చ్ చుట్టూ అగ్ని. ఆ అగ్నిలోండి ఎవరు లోపలికి వెళ్ళి పెట్రోల్ పోస్తారు? అందరూ భయపడిపోయారంట. గమనించండి ప్రైజ్లో. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే జరిగిన విషయమే చెప్తున్నాము. ప్రైజ్లో గమనించండి. అది సాక్ష్యమని మాట. ప్రైజ్లో ఎప్పుడైతే ఆ విశ్వాసం కలిగి చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు, చనిపోలేదు. అక్కడే నేను అనేది ప్రైజ్లో ఏదో రాసి ఇవ్వటము, ఏదో చనిపోవటం కాదు. అటువంటి యొక్క మనస్సు దేవుడు ప్రైజ్లో కలిగి చేస్తారు, దేవుడు రక్షిస్తాడని యొక్క విశ్వాసం కలిగి, ఆ ఓర్పు కలిగి ఎప్పుడైతే నిరీక్షణతో ఉన్నారో ప్రైజ్లో దేవుడు నిజముగా అక్కడ ఆ ప్రైజ్లో దిగి వచ్చి దేవుడు కాపాడారు. ప్రైజ్లో వారు ఏమి కూడా అక్కడ ప్రైజ్లో త్యాగం అనుభవించవలసిన పరిస్థితి రాలేదు. ప్రైజ్లో ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, మనకు కూడా కావలసిన ఈ యొక్క నిరీక్షణ అని మాట స్తోత్రం. సద్రకు మేషపు అబేదనగో అగ్ని నుండి బయటికి రాలేదా? ప్రైజ్లో అదే దావీదు దానియేలు సింహపు బోల నుండి బయటికి రాలేదా? ఈ రోజు వరకు కూడా దేవుడు మమ్మల్ని తప్పించలేదా? గమనించండి. ఖర్చులు ఉన్నాయి, డబ్బు అవసరం ఉంది, ఖర్చు పెడతా ప్రైజ్ అన్ని ఏదైనప్పుడు కూడా దేవుడు ఏం చేశారు? అక్కడ నుండి తప్పిస్తూ వస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. సమస్యలు వచ్చి ఎవరు చనిపోరండి. ధ్వనిస్తూ నిరీక్షణ కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు తప్పనిసరిగా ప్రైజ్లో దేవుడు వారిని అనువదిస్తారు, దేవుడు వారిని ఆదరిస్తారు, విడిపిస్తారు. అటువంటి యొక్క స్థాయిలోకి మనం రావటం అని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఒకటి ప్రార్థన ఆరాధన ఓకే, అందరూ చేసేది. దానికంటే ఏమవ్వాలి? ఒక అడుగు మనం ముందుకు వచ్చే వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్లో ఇదివరకు దేవునికి ఇష్టమైనదన్నీ ఇచ్చాం, ఇప్పుడు ఏం చేస్తాము? మనకిష్టమైనదిగా విడిచిపెట్టడానికి. అది చాలామందికి అర్థం కావట్లేదు. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అది కూడా ఇచ్చింది. రెండోది ఏం చెప్తున్నాను? మనం నిరీక్షణ కలిగి ఉండాలి. మనం నిరీక్షణ కలిగి మనం ఉండాలి. తప్పనిసరిగా పరిస్థితిని మార్చే దేవుడు ఈరోజు కూడా మారుస్తారు. గమనించండి. ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ ఒక్క నిరీక్షణ మాత్రం కాదు, దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడాలి. తెలుస్తుంది. దేవుని రాకడలో మనము ప్రైజ్లో ఈరోజు వచ్చిన ఈరోజు, రేపు వచ్చిన రేపు, ఎల్లుండ వచ్చిన ఎల్లుండ ప్రైజ్లో ఒకవేళ చనిపోతే అనుకోండి పర్వాలేదు. దేవుని రాకడలో చనిపోయేవారు ముందు లేస్తారు. చనిపోయిన వారు ఏం చేస్తారు? ఎవరు ఎలాగ చనిపోయేవారు? క్రీస్తులో మరణించేవారు, క్రీస్తునందు మరణించేవారు మొదట. ప్రైజ్ తరువాత సజీవులమైన మనము రూపాంతరం. నెక్స్ట్ ఓర్పు కలిగి ఉండటం అన్నమాట. ఏం కలిగి ఉండాలి?
ఓర్పు కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అదేం చేస్తుందంటే మమ్మల్ని అభివృద్ధిలోకి నడిపిస్తుంది. ఆత్మీయమయ ప్రైజులో ఉన్నతిలోకి దేవుడు నడిపిస్తానని చెప్పి కూడా దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మనం తెలుస్తాం. అందుచేత ఈ పగటి వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రైజులో ఒంటరిగా ఉండి కూడా మనము వెలిగే వారంగా ఉండాలి. స్తోత్రం. గ్రూపులో వెలిగటం చాలా ఈజీ అండి. ప్రైజులో ఒంటరిగా ఉండి కూడా ప్రైజులో కుటుంబంలో ప్రైజులో ఆరాధన జరగాలి. కుటుంబంలో ప్రైజులో మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుని గురించి ఉన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవుని స్తుతించే వారంగా ఉండాలి, ఆరాధించే వారంగా ఉండాలి, ప్రార్థనలో గడిపే వారంగా ఉండాలి. సమయం కొంచెము ప్రైజులో మనకి ఇష్టమైన సమయాలే ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వండి. ప్రైజులో ఇష్టమైన సమయాలు ఇవ్వండి. తెలుస్తూ ఆ విధంగా ప్రైజులో పూర్ణ సమర్పణ కలిగిన ఒక జీవితం ప్రైజులో ఇచ్చేవారంగా మనం ఉండాలి. ప్రైజులో దాని కొరకు ప్రైజులో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. హల్లెలూయా. ఆ స్థాయిలోకి రావటం కష్టం. కారణం ఏంటో తెలుసా? బిగినింగ్లో నేను చెప్పినట్టు ఏదైనా చెయ్యాలంటే మనం చేద్దాం. పోయిన వారం చెప్పాను, డబ్బు ఖర్చు పెట్టాలంటే మనం కట్టాలి. ఇటువంటి కొన్ని కార్యాలు ఎందుకంటే ఆత్మ దేవుని ఆత్మతో కలవాలి. తెలుస్తూ హల్లెలూయా. ఆత్మ దేవుని ఆత్మతో కలిసి ఉండాలి. తెలుస్తూ ఇంటిలో ఉన్న జోబు స్థలంలో ఉన్న ప్రైజులో పడకలో ఉన్న ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఆ యొక్క ఆత్మీయ అనుభవంలోకి ఎప్పుడైతే మనం వద్దామో ప్రైజులో ఇప్పటి కాల శ్రమలు ఎన్నదగినది కావిని మాట. ఒకరోజు మనం కూడా మహిమలోకి చేర్చబడుతుంది కనుక ఆ స్థాయిలోకి మనం రావడానికి మమ్మల్ని సమర్పిస్తాం. ప్రభు రాకడ ఈరోజు ప్రైజులో. ఎందుకంటే ప్రైజులో ఆ వాగ్దానం ఇచ్చి వెళ్ళారని మాట. ప్రైజులో ఇదిగో నేను త్వరలో తిరిగి వస్తాను, మీ కొరకు స్థలము నేనున్న చోటులో మీరును ఉండేలాగా. ప్రైజులో దేవుని నామానికి మహిమ కలిగిన కాక. అదే మన నిరీక్షణ. దాని కొరకు మమ్మల్ని సమర్పిస్తాం. ప్రార్థన చేద్దాం. దేవుడు మమ్మల్ని తనని కూడా ఆశీర్వదించిన కాక. అందరూ కూడా తల్లోంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల్లోంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం ఆలోచన చేద్దాం. దేవునికి ఇచ్చేదే ప్రైజులో మనకిష్టమైనది కూడా త్యాగం చేసే ఆ మనోభావం. ప్రైజులో ఎవడైనాను నన్ను వెంబడింపకోరి నేడగా తను తాను ఉపేక్షణ రావాలని ప్రదర్శిస్తూ ప్రైజులో దేవుని కొరకు మనము సమర్పించుకునే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనం. నాకంటే ఎక్కువ ప్రైజులో తల్లిని కానీ, తండ్రిని కానీ, అక్కని కానీ, చెల్లిని కానీ, ప్రైజులో దేనిని భార్యని కానీ ప్రేమించినట్టయితే నాకు పాత్రలు కాదు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అదే దేవునికి సమర్పిస్తాం. హల్లెలూయా. స్తోత్రం. ఇంతగానో మమ్మల్ని నడిపించాడు. ఓర్పు కలిగి ఉండామండి, నిరీక్షణ కలిగి ఉండామండి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో మమ్మల్ని సమర్పించుకోండి. ఈ ఉదయకాల సమయం ప్రార్థన చేయండి. వాక్యం ముందు సమర్పించుకొని మౌనంగా ఉండవద్దండి. దేవుని స్తోత్రం. వాక్యం ముందు సమర్పించుకొని ప్రార్థన చేయండి. వాక్యం ముందు సమర్పించుకొని ఆ ఆత్మ ప్రైజులో దేవునితో మాట్లాడుతూ ఉండాలి. తెలుస్తూ ఈ సమయము ప్రైజులో అందరూ ప్రభువా హల్లెలూయా స్తోత్రం. మా కొరకు నా గురించి నా కొరకు కొన్ని విషయాలను నేను రిజర్వ్ చేసి ఉన్నాను. అది కూడా ప్రభువా ఫ్రీగా ఉండడానికి వాళ్ళ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు. ఓర్పు దయచేయండి ప్రభు. నిరీక్షణలో పట్టుదల కలుగుతుందండి. నిరీక్షణ కలిగి ముందుకు సాగే కృప అనుగ్రహించమని ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. దేవుని నామానికి మహిమ. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో సమర్పిస్తాం. ప్రార్థన చేయండి. గ్లోరీ 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 టు గాడ్. నీకే వందనము. ఒక్కరి ప్రార్థన నడిపించండి. ఎవరొకరు చిన్న పనులు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయము మమ్మల్ని నీ చేతకు పోస్తున్నాము. తీసుకుని వచ్చే వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని నీ చేతుగా పోస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఇంతగానో నడిపించారు. నీకు వందనాలు. పాటలు, ప్రార్థనలు, ఆరాధనలు మీరు తోడే ఉన్నారు. నీకు వందనములు ప్రభువా. స్తోత్రము. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ప్రభువా హల్లెలూయా స్తోత్రము. మాకిష్టమైనది సమర్పించుకోలేనిది ప్రభువా సమర్పించుకోవడానికి వాళ్ళ కృప దయచేయండి.
ప్రభువా నీకు వందనాలు. నిరీక్షణ కలిగి మేముండి ముందుకు సాగే కృపను గ్రహించమని ఎందుకని మమ్మల్ని నడిపించాలి. నీకు వందనాలు. సమస్తము నీ చేతగా పోస్తున్నాం. సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభు ఎత్తపడిన కార్యక్రమ సభాగమని కూడా నీ చేతగా పోస్తున్నాం. కుటుంబానికి ప్రతిఫలం దయచేయండి. సంఘ పరిచయను దీవించండి, అభివృద్ధి చేయండి. ప్రభు స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా బలపడి ముందుకు సాగే కృపను గ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభు నీకే చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన యేసయ్యనాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడులా ఇప్పుడు సదాకాలం తోడే ఉండదు కాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.